అజెండా ఏంటంటే స్కోప్ చేంజ్ అండ్ క్లోజర్. ప్రీవియస్ వీడియోలో మనం హోస్టింగ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ స్కోప్ అంటే ఏంది వీటి గురించి చూసాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వచ్చి రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్ట్లోకి వెళ్తాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కన్సోల్ అంటే మనకి మనం ఏమేమి కన్సోల్లో పెట్టామో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు సోర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ బ్రేక్ పాయింట్, స్కోప్, కాల్ స్టాక్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కాల్ స్టాక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ బ్రేక్ పాయింట్ అంటే మనం ఇప్పుడు డిబగ్ చేయాలి అనుకుంటే ఇలాగ మనం క్లిక్ చేసినప్పుడల్లా బ్రేక్ పాయింట్లో ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్రేక్ పాయింట్ అనేదాన్ని క్రియేట్ అయిపోయాయి. మనం ఏ ఫైల్ వాడుతున్నాము, ఇప్పుడు మన కోడ్ ఏ లైన్లో ఉంది, మొత్తం ఇక్కడంతా లైన్ బై లైన్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఒకటి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే అక్కడ డీయాక్టివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి స్కోప్ అనే దాంట్లో ఏమీ లేదు, ఎంటీగా ఉంది. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే డీబగ్ అనేది స్టార్ట్ అవుతుంది లైన్ బై లైన్. ఇప్పుడు ఇక్కడ గ్లోబల్ స్కోప్ వచ్చింది. స్కోప్లో ఇక్కడ ఏ అనేది అన్డిఫైన్ అని వచ్చింది. ఓకే. ఆల్రెడీ ఏ డిక్లేర్ అయిపోయింది, ఏ వేరియబుల్ అనేది డిక్లేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ కన్సోల్ పెట్టాం. ఓకే. కన్సోల్ అని రాసాం. మనం హోస్టింగ్లో ఏం తెలుసుకున్నాం, వేరియబుల్ మనం ప్రింట్ చేసేటప్పుడు అన్డిఫైన్ అని వచ్చింది. ఎందుకంటే ఏ అనేది గ్లోబల్ కాబట్టి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. సో ఇక్కడ అన్డిఫైన్ అని వచ్చింది. మనం ఆటోమేటిక్గా దాన్ని ప్రింట్ చేస్తున్నాం, అందుకని మనకి ఇక్కడ అన్డిఫైన్ అని వచ్చింది. ఓకే. అదే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎటువంటి ఇంకా ఇన్సర్ట్ అవ్వలేదు ఏలో. మళ్ళీ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ బ్లాక్ స్కోప్ అనేది క్రియేట్ చేసాం కదా. ఈ బ్లాక్ స్కోప్, సో ఇక్కడ వాల్యూ అన్అవైలబుల్ అని వచ్చింది. ఓకేనా. వాల్యూ అనేది ఇంకా డిక్లేర్ అసలు లేదు అన్నట్టుగా వీడు చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే దాంట్లో మళ్ళీ ఇన్సర్ట్ అయింది ఆ బ్లాక్ స్కోప్లో. దెన్ ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతుంది, బ్లాక్ స్కోప్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ స్కోప్ అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి ఇదంతా ఇంకా ఇక్కడ క్లియర్ అయిపోయింది, మనకి ఇంకా కనిపించడం లేదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తున్నది. ఫంక్షన్ డైరెక్ట్ ఇప్పుడు ఫంక్షన్లోకి వెళ్ళింది. ఇక్కడ లోకల్ అనేది వచ్చింది. లోకల్ లెట్ తర్వాత కాన్స్ట్ అనేది లోకల్. ఓకే. ఇంకా ఇక్కడ వాల్యూ అనేది అసైన్ అవ్వలేదు. క్లిక్ చేస్తే ఇప్పుడు అసైన్ అయింది, డిక్లేర్ అయింది. సిలో కూడా డిక్లేర్ అయింది. దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఐఆమ్ ఏ ఫంక్షన్ స్కోప్ అని వచ్చింది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ స్కోప్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఆ ఫంక్షన్ అనేది కూడా క్లియర్ అయిపోయింది, అంటే ఆ ఫంక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లియర్ అయిపోయింది, మనకి ఇక్కడ కనిపించడం లేదు స్కోప్లో. అగైన్ మళ్ళీ మనం ప్రింట్ చేస్తే ఇప్పుడు గ్లోబల్ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ స్కోప్లో క్లియర్ అయిపోయింది, ఇక్కడ లాస్ట్కి ప్రింట్ అయింది. ఇలాగా మన కోడ్ అనేది బ్రౌజర్లో లైన్ బై లైన్ రన్ అవుతుంది. స్కోప్ చైన్ అంటే
ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్నే మనం తీసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ యాడ్ చేసింది ఏంది, ఇది ఒక్కటే మనం యాడ్ చేసాం. ఓకేనా, రిమైనింగ్ అంతా ఒకటే. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఉంది కదా, ఈ ఏ అనేది ఉంది కదా, ఇది చెక్ చేస్తుంది ఏంది ఈ ఫంక్షన్లో ఏమన్నా ఇది ఉందా లేదా, అంటే ఏ అనే వేరియబుల్ ఈ ఫంక్షన్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఫంక్షన్లో లేదు అని డిక్లేర్ అయిన తర్వాత అవుటర్ ఫంక్షన్కి వెళ్తుంది, అంటే పేరెంట్ దగ్గరికి వెళ్తుంది. పేరెంట్కి వెళ్ళాక అక్కడ ఉందా లేదా అని చెక్ చేసింది, అంటే ఏ అనే వేరియబుల్ డిక్లేర్ అయ్యి ఉంది. సో అది అక్కడ నుండి దీనికి యాక్సెస్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ని మనం లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటాం. సో దానిని కూడా ప్రింట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా, ఆఫ్టర్ దట్ ఇక్కడ అగైన్ console.log ఆఫ్ ఏ అని ఉంది, అది కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇలాగా మనకి స్కోప్ చైన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, మనం పేరెంట్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని చైల్డ్ ఫంక్షన్లో యాక్సెస్ చేసేదాన్ని క్లోజర్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మనం కోడ్ అనేది రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దాన్ని డీబగ్ చేసి చూస్తే మనకి బ్రేక్ పాయింట్లో ఇలాగా ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఓకేనా, మనకి తెలుసు ఇది ఏంటి అనేది. ఇప్పుడు దీన్ని డీబగ్ చేసి చూద్దాం అసలు ఎలా క్లోజర్ వస్తుంది ఏంటి అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇన్నర్ ఫంక్షన్ అనేది అంటే ఈ ఫంక్షన్లోకి వచ్చింది. ఓకేనా, ఈ ఫంక్షన్లోకి వచ్చి దీంట్లో ఏమేమి ఉన్నాయి, అవుటర్ వేరియబుల్ ఉంది అండ్ ఇన్నర్ ఫంక్షన్ అనేది డిక్లేర్ అయ్యింది. సో ఈ అవుటర్ వేరియబుల్ ఇంకా వాల్యూ అనేది అసైన్ అవ్వలేదు, ఇప్పుడు అసైన్ అయింది. ఓకే, అండ్ ఈ ఫంక్షన్ అనేది కూడా కాల్ అయింది. కాల్ అయితే లోపలికి వెళ్ళింది, ఇన్నర్ ఫంక్షన్లోకి వెళ్ళింది. ఇన్నర్ ఫంక్షన్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఇంకో వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ అవుటర్ వేరియబుల్ అనేది దీనికి క్లోజర్ అంటే నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఈ అవుటర్ వేరియబుల్ అనే దాన్ని ప్రింట్ చేయాలి. సో జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ చెక్ చేస్తుంది, వెంటనే ఎర్రర్ అనే దాన్ని అసైన్ చేయదు. అరే ఇది ఈ వేరియబుల్ అనేది ఈ ఫంక్షన్లో లేదు అనేది డిక్లేర్ చేయదు. సో ఒకసారి చెక్ చేస్తుంది ఏమని, ఇది ఎక్కడ రాశారు, అంటే సపరేట్గా ఫంక్షన్ రాశారా లేకపోతే దీనికి ఏమన్నా పేరెంట్ ఫంక్షన్ అనేది డిక్లేర్ చేస్తున్నారా ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తుంది. అప్పుడు ఏమైంది, ఇక్కడ అవుటర్ వేరియబుల్ అనేది ఈ ఫంక్షన్లో లేదు. సో దీని పేరెంట్ ఏముంది అనేది చెక్ చేసుకొని ఓకే అవుటర్ ఫంక్షన్ అనేది ఒక పేరెంట్ ఉంది, దాంట్లో అవుటర్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నారు, దాన్ని నేను ఈ చైల్డ్ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకోవచ్చు అనే దాన్ని అది యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా, అప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, ఆఫ్టర్ ఈ ఇన్నర్ వేరియబుల్ ఉంది కదా, ఈ ఇన్నర్ వేరియబుల్ ఈ ఇన్నర్ ఫంక్షన్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. మళ్ళీ ఓకే ఉంటే మళ్ళీ దాన్ని ప్రింట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నాను కదా, ఈ గ్లోబల్ వేరియబుల్ ఏం చేస్తుంది, మళ్ళీ జావాస్క్రిప్ట్ ఇంజిన్ రన్ చేస్తుంది. ఏమని, అసలు ఈ ఫంక్షన్లో ఉందా లేదా, ఓకే ఇక్కడ లేదు,
తర్వాత ఈ అవుటర్ ఫంక్షన్లో ఉందా లేదా, లేదు. దాని తర్వాత దీని పేరెంట్ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. మెయిన్ స్కోప్ ఇది. ఓకేనా, బౌండరీ దాకా వెళ్తుంది. బౌండరీ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ వేరియబుల్ అనేది డిక్లేర్ అయ్యింది. ఓకే అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, దానిని కూడా ప్రింట్ చేసేసి ఈ ఫంక్షన్ అంతా క్లోజ్ చేసేస్తుంది, క్లియర్ చేసేస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఈ ఫంక్షన్ క్లియర్ అయిపోతుంది, ఈ ఫంక్షన్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇంకా. సో మనకి ఇలాగ ప్రింట్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే క్లోజర్కి స్కోప్కి డిఫరెన్స్ ఏంది? క్లోజర్ అంటే ఒక పేరెంట్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని మనం చైల్డ్ ఫంక్షన్లో డిక్లేర్ చేసుకుంటే దాన్ని క్లోజర్ అంటాం. స్కోప్ ఏంటంటే అసలు ఎంటైర్ అంటే బౌండరీ ఆఫ్ కోడ్, అంటే ఈ ఎక్కడ కాకుండా అసలు మెయిన్ దాంట్లోనే రాసేస్తుంటే దాన్ని స్కోప్ అన్నాం. ఈ రెండింటికి అదే డిఫరెన్స్. అది ఇప్పుడు మనం ఇక్కడ ఏ వేరియబుల్ని డిక్లేర్ చేయలేదు, నేనైనా గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఎర్రర్ అనేది అసైన్ అవుతుంది. అది కూడా ఇప్పుడు చూద్దాం. నేను సింపుల్గా ఈ వేరియబుల్ అనే దాన్ని కమెంట్లో పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి తెలుసు ఇవంతా. ఇది ఓకే. ఇప్పుడు నేను గ్లోబల్ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ఏమవుతుంది ఇక్కడ, గ్లోబల్ వేరియబుల్ చెక్ చేస్తుంది ఈ ఫంక్షన్ అంటే చైల్డ్ ఫంక్షన్లో ఉందా లేదా, ఓకే లేదు. పేరెంట్ ఫంక్షన్లో ఉందా లేదా, లేదు. ఓకే, ఇంకా దాని బౌండరీ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేసి అందులో ఏమైనా వేరియబుల్స్ని డిక్లేర్ చేశారా లేదా అనేది చెక్ చేస్తుంది. మనం కమెంట్లో పెట్టాం కాబట్టి ఏమవుతుంది, ఎర్రర్ అనేది అసైన్ చేస్తుంది. ఇలాగా అంటే రెఫరెన్స్ ఎర్రర్, గ్లోబల్ వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఓకే, మీరు అండర్స్టాండ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.